ప్రజాధనం దుర్వినియోగం గురించి, కులాల కుంపట్ల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఉందా? దిస్ ఇస్ అ సీరియస్ క్వశ్చన్. వైసీపీకి మాత్రమే ఉంది. ఎందుకు? రెడ్లంతా ఒకటి, చౌదరి అంతా ఒకటి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో విడదీశారనేటువంటి ఆరోపణని, నిందను మోస్తున్నందుక, లేకపోతే ప్రజాధనాన్ని తీసుకువెళ్ళి వైజాగ్లో ఋషికొండకు గుండు కొట్టి అంత విలాసవంతమైన భవనం నిర్మించారనేటువంటి నిందను మోస్తున్నందుక ఎందుకు మీకు మాత్రమే అర్హత ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అర్హత ఉంది. ఎందుకు ఉంది అంటే 5 సంవత్సరాల మా టెన్యూర్లో 2 సంవత్సరాలు కరోనా, ప్రజాధనం ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి సంవత్సరాలు ఎన్నండి? 3 సంవత్సరాలు మాత్రమే. ఈ 3 సంవత్సరాలు ఆర్థిక తిరోగమనంలో రాష్ట్రం ఉన్నా కూడా పథకాలు ఎక్కడ ఆగలేదు, ప్రభుత్వం యొక్క జిఎస్డిపి ఎక్కడ తగ్గలేదు, వ్యవస్థలు ఎక్కడ ఆగలేదు, జీతాలు ఎక్కడ ఆగలేదు, వ్యవసాయానికి ఆర్బీకే సెంటర్లు. చరిత్ర ఉందా? ఆర్బీకే సెంటర్లు ఈ భారతదేశానికి 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రైతును ఆదుకునేటటువంటి ఒక్క వ్యవస్థ గ్రామంలో ఉందా? నిర్మించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 15,000 పైచిలుకు విలేజెస్లో సచివాలయ వ్యవస్థ, గ్రామంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రతి పనిని చేయించుకునేటటువంటి సౌకర్యాలతో ఉద్యోగస్తుల్ని, ప్రభుత్వాన్ని ప్రజల పాదాల వద్దకు తీసుకొచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజా వైద్యాన్ని పేదల వద్దకు చేర్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైద్యం కోసం గ్రామాలు దాటి వెళ్లకుండా గడపల వద్దకు వైద్యాన్ని తీసుకొచ్చి గ్రామంలోనే మందులిచ్చి టెస్టులు చేసి ప్రజా వైద్యానికి పెద్దపీట వేసి చరిత్రలో లేని విధంగా 15 మెడికల్ కాలేజీలు. సిగ్గుండాలి తెలుగుదేశం నాయకులకి, కూటమి నేతలకి ఆ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి. చరిత్రలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర సామ్రాజ్యంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో వీటిలో 11లో 3 రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం తర్వాత మనం లెక్క చేస్తే 8 మాత్రమే. రాజశేఖర్ రెడ్డి గారు 3, 17 జగన్మోహన్ రెడ్డి గారు 20 మెడికల్ కాలేజీలు. ఇంత ఆర్థిక మందగమనంలో, ఇంత ఆర్థిక లోటులో కానీ దేశ జిఎస్డిపి ఎక్కడా తగ్గలేదే. 11.83% జిఎస్డిపి తోటి దేశ జిఎస్డిపి 8.35% ఉంటే రాష్ట్ర జిఎస్డిపి 11.83. కంపెనీలు వచ్చాయి, 6,000 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, 55,000 మంది స్పెషలైజ్డ్ డాక్టర్ని, ఖాళీలు ఉన్నటువంటి వారిని గ్రామాలలో ఉన్న హాస్పిటల్స్లో నియమించాడు. సచివాలయ ఉద్యోగస్తులుగా 1,63,000 మందిని పర్మనెంట్ ఉద్యోగస్తులుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆ కుటుంబాలని ఆదుకున్నారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ 2,63,000 మందిని, లిక్కర్ బెవరేజెస్ కార్పొరేషన్లో 16,500 మందిని, రేషన్ బియ్యం అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. రేషన్ బియ్యం కోసం పడిగాపులు కాసి ఒక రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి కాళ్ళు అరిగేలాగా తిరిగి పురుగుల బియ్యం తెచ్చుకున్నటువంటి స్థాయి నుంచి గ్రామంలో పేదవాడి గడప వద్దకి బియ్యంని, చక్కెరని, నూనెని, చింతపండుని, కందిపప్పుని, వీటన్నిటిని క్వాలిటీతో కూడినటువంటి ప్యాకేజెస్ తీసుకొచ్చి వారింటి వద్ద వెహికల్ పెట్టి సప్లై చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇంతక కంటికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాక మునుపు, జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన తర్వాత ఒక్కసారి చూసుకుంటే 1,73,000 కోట్ల రూపాయలు ఏ దళారీ లేకుండా, ఏ మధ్యవర్తి లేకుండా, ఎవరి యొక్క ఆమోదం లేకుండా అర్హతనే ప్రాధాన్యతగా తీసుకొని బటన్ నొక్కి 1,73,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించాడు. కాబట్టే హక్కు మాకుంది. 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నేను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఒక్క పథకం ఉందా? ఇవాళ అమ్మఒడి
నీకు తప్పలా చంద్రబాబు కంటిన్యూ చేయాల్సి వచ్చింది. రైతు భరోసా పేరు మార్చుకొని కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు సచివాలయ వ్యవస్థ లేకపోతే నువ్వు ఇచ్చేటటువంటి పెన్షన్ తెచ్చిచ్చేవాడే గతే లేడు నీకు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థని తీసేసావు, మోసం చేసావు. వాలంటీర్లు ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది, ఈరోజు ఏ విధంగా జరుగుతుంది. ఇవాళ మట్టి నమ్ముతున్నారు, మద్యాన్ని నమ్ముతున్నారు, ఇసుక నమ్ముతున్నారు, భూగర్భ జలాలు నమ్ముతున్నారు, ప్రజా వైద్యాన్ని నమ్మేస్తున్నారు. ఇవన్నీ మాట్లాడేటటువంటి, చేసేటటువంటి, దోచుకునేటటువంటి కూటమి నేతలకు హక్కు ఉంటుందా? మాకుంటుందా? మేము ప్రజలకు సర్వీస్ చేశాం, ప్రజలకు మంచి చేశాం. ఓట్లేసే మీరు ఓట్ల గురించి మాట్లాడారు. ఎస్, 40% ఓట్లు కలిగినటువంటి పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు తగ్గింది? 40%కి తక్కువ. పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తగ్గలేదే. ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలు చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, మెడికల్ కాలేజీల మీద, పథకాల మీద, పిఆర్సీ మీద, ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి ఐఆర్ మీద, డిఏ మీద తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఖచ్చితంగా మీ వైపే ఉన్నారని, ఉంటారని, ఈసారి ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళీ వైసీపీకి పట్టం కడతారు అనేటువంటిది అతి విశ్వాసం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ విడిచి మీరంతా సామ్ చేస్తున్నారేమో అని చెప్పి. ఎందుకని మార్చుకోవచ్చు కదా. మొన్న దుర్గమ్మ గుడిలో, అమ్మవారి గుడి సన్నిధిలో తెలుగుదేశం వారు ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో పట్టుమని 200 మంది లేరు. గుడిలోనా? గుడి పక్కన గుడి దగ్గర పెట్టినటువంటి కార్యక్రమంలో మీరు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం పెట్టినా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా ఉవ్వెత్తున ఏసుపడి వస్తున్నటువంటి జనసముద్రం ఇదేమన్నా ఫ్యాబ్రికేటెడా? ఇదేమన్నా ఏఐ క్రియేట్ చేసినటువంటి వారా? ఇదేదన్నా డబ్బులు ఇచ్చి లేదా అధికారం ఉంది పని చేసి పెడతారు అని ఆశతో వచ్చేటటువంటి వారా? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న అభిమానంతో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న చేసినటువంటి మంచితోటి సంపాదించుకున్నటువంటి శక్తి. ఖచ్చితంగా చెప్పగలను, కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అట్టర్ ఫ్లాప్ అయింది. దీన్ని నేననట్లా, ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూటమి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు అందుబాటులో ఉండట్లేదు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నారు అని. బుచ్చయ్య చౌదరి గారు మంత్రుల గురించి మాట్లాడడం, ఇవన్నీ ఉదాంతాలు. వారిలో వారికే కుంపట్లు, వారిలో వారికే పొసక్కపోవడాలు, ప్రజాధనం వృధా అవుతుంది అని వారి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి తీరు, అసెంబ్లీలో స్వపక్షంలోనే ప్రతిపక్షంగా ఉండి వాళ్ళ ఆక్రోశాన్ని ఆపుకోలేక ఎమ్మెల్యేలు కక్కి వేస్తున్నటువంటి ఉదాంతాలు. ఏకంగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి, లంచాలు తీసుకొని బతికేస్తున్నాం, మాకు తప్పట్లేదు, మా నియోజకవర్గాలకి నిధులు అందట్లేదు, అభివృద్ధి చేయాలంటే లంచాలు తీసుకోక తప్పదు. ఇది వారి వ్యాఖ్యలు. సిగ్గొదిలేసి చెప్తున్నాను, మేము తీసుకుంటున్నాం లంచాలు అని చెప్తున్నారు. అంటే లంచగొండి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారికి మళ్ళీ ప్రజలు ఓట్లేస్తారని మీరు అనుకుంటున్నారా? ప్రజా వైద్యాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మి వేస్తున్నటువంటి వారికి మళ్ళీ ఓట్లేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇది ప్రైవేటీకరణ, వెల్లిగొండ ప్రాజెక్ట్ అంటున్నారు. ఏంటి పీపీపీ చెప్పండి? మొదటి పీలోనే ప్రైవేట్ ఉంది, లేదా రెండో పీలోనే ప్రైవేట్ ఉంది. 33 సంవత్సరాలు నీకు సంబంధం లేనటువంటి ల్యాండ్, ప్రభుత్వ ల్యాండ్, సగం కట్టినటువంటి బిల్డింగ్లు, 100 కోట్ల ఆస్తి 33 సంవత్సరాలు ప్రభుత్వ చేతి నుంచి వెళ్ళిపోతుంది. మరో 2 సంవత్సరాలు శిథిలావస్థ స్థితికి చేరిపోతాయి. 2 టర్మ్లు మళ్ళీ పెరగడం అంటే 99 సంవత్సరాలు కట్టినటువంటి బిల్డింగ్లు ఎక్కడికి వెళ్ళిపోతాయి? శిథిలావస్థ స్థితికి చేరిపోతాయి. ఆ వ్యవస్థలు
కనపడకుండా మరుగున పడిపోతాయి. ఇవాళ 100 సంవత్సరాల క్రితం హాస్పిటల్ పనిచేస్తున్నట్టుగా మీకు తెలుసా ఎక్కడన్నా? సమర్థవంతంగా పగలగొట్టి మళ్ళీ కట్టాల్సి వస్తుంది. ఎప్పుడన్నా ప్రైవేట్ వారికి ఇచ్చింది తిరిగి వెనక్కి వచ్చిందా? మైన్స్ ఇవాళ విశాఖ ఉక్కుకి ఏ గతి పెట్టింది? క్యాప్టివ్ మైన్స్ లేక అది ప్రైవేటీకరించబోతున్నారు. క్యాప్టివ్ మైన్స్ ఎవరి చేతిలో ఉంటాయి? అదానీకి ఇస్తావు, అంబానీకి ఇస్తావు. ఇప్పుడు నువ్వు కూటమి కేంద్రంతో పొత్తులో ఉంది. క్యాప్టివ్ మైన్స్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి అంత గొప్ప వ్యవస్థకి ఇవ్వవా? ఎంత దోపిడీ! ఒక ఎల్ఐసి, ఒక ఎయిర్ ఇండియా ఏమైంది? ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయారు ప్రజలు. ఆ సంస్థల్లో వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలని ప్రజలు కోల్పోయారు, చంద్రబాబు కోల్పోలేదు కదా. ఇలాంటివి చేసే చిత్తూరు డైరీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చిత్తూరు డైరీని చంపివేశాడు. ఆ స్థానంలో హెరిటేజ్ని తీసుకొచ్చాడు. హెరిటేజ్ ఏమో ఇవాళ ఒక్క షేర్ అమ్మితే ఎన్నో కోట్లు వస్తున్నాయి, నా షేర్లు వరకు అమ్మితే ఇన్ని కోట్లు వస్తాయి, నా ఇంత షేర్ అమ్మితే అని వారి మిసెస్ గారే చెప్తున్నారు కదా, చంద్రబాబు గారి మిసెస్ గారే చెప్తున్నారు కదా, నా 2% షేర్లో 3% షేర్లో అమ్మితే 100 కోట్లు వచ్చేస్తాయి అంటున్నారు కదా. మరి పాలు పెరుగులు అంత లాభాలుంటే చిత్తూరు డైరీ ఎందుకు మూసేశారు మీరు? పాలు పెరుగు అమ్మే మీరు ఈ దేశంలోనే అతిపెద్ద ఆస్తిమంతుల్లో ఒకరైనటువంటి ముఖ్యమంత్రి, ఆస్తిమంతుల్లో ఒకరు కాదండి, ఏకంగా అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎలా పెరిగారు? పాలు పెరుగమ్మేనా? ఒకవేళ పాలు పెరుగమ్మే అంత లాభాలు వచ్చేటట్లయితే చిత్తూరు డైరీ ఎందుకు మూసేశారు మీరు? ప్రభుత్వ సంస్థ కదా అది, మరి దానిలో కూడా వచ్చి ఉండేది కదా. అప్పట్లో ఉన్నటువంటి సంస్థల్లో అతిపెద్ద సంస్థ చిత్తూరు డైరీ కదా, మరి అదెందుకు మీరు మూసేశారు? ప్రతి వ్యవస్థని ప్రైవేటీకరించి చైతన్య నారాయణని ఏ విధంగా అయితే ప్రోత్సహించి ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి అధిపతిని మంత్రిగా చేసి ఇవాళ ఆ మంత్రి మీ ప్రభుత్వంలో పెత్తనం చేస్తున్నాడు. ప్రజా డబ్బు కష్టం చేసినటువంటి డబ్బంతా ఇవాళ కడుతుంది ఎవరికి? మళ్ళీ నారాయణ చైతన్యలకే, బిడ్డల చదువుల కోసం. ఏ విధంగా అయితే గవర్నమెంట్ స్కూల్ని నిర్వీర్యం చేశారో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో, ఆ చేసినటువంటి ఆ స్టూడెంట్స్ ఏమవుతారండి? గవర్నమెంట్ స్కూల్స్లో అవకాశాలు లేకపోతే ప్రైవేట్ స్కూల్స్కి వస్తారు. చైతన్య నారాయణకి విచ్చలవిడిగా ఇబ్బడి ముబ్బడిగా డబ్బుల కట్టలు వచ్చేసాయి. ఇవాళ వాళ్ళు పార్టీని పోషిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎదుట నో వేకెన్సీ బోర్డు ఉంటుంది, ఇది చూడాలనేటువంటిదే నా ఆశయం అంటున్నారు నారా లోకేష్. ముఖ్యమంత్రి కొడుకుగా నారా లోకేష్ గారు, ఈరోజు వరకు పిలువబడుతున్నటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా సాధించినటువంటి ఒక ఘనత మీరు చెప్పగలిగితే చెప్పండి. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. బొద్దెంకల భోజనం, చినిగిపోయేటటువంటి కాలేజ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ట్యాబుల్ని టోటల్గా రద్దు, ఇంగ్లీష్ మీడియం రద్దు, 2 భాషల్లో ముద్రించినటువంటి పుస్తకాలు రద్దు, టోఫెల్ లాంటి ఇంటర్నేషనల్ కోర్సెస్ రద్దు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పటి వరకు చేయలేదు. ఎక్కడా వసతి గృహాలలో ఎక్కడా కూడా ఆధునీకరింపబడలేదు. ఏ ఒక్క కొత్త నిర్మాణాలు జరగలేదు. కొత్త ఉపాధ్యాయుల్ని నియమించలేదు. ఎర్రగొండపాలెం గురించే మాట్లాడుకుందాం. కొలుకులు అనేటటువంటి స్కూల్లో 15 మంది టీచర్సు ఖాళీలు ఉన్నాయి. ఎర్రగొండపాలెంలో 150 మంది వెళ్ళిపోతే చేరినటువంటి వారు కేవలం 30 మంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇది విద్యాశాఖ మంత్రి యొక్క పనితీరు. ఈయనకు కానీ మార్కులు వేయాల్సి వస్తే 0 మార్కులతో ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు. ఈ మాటలు, ఈ ప్రగల్భాలు చేతల్లో చూపించాలి. మీ జిల్లాకి తలమానికంగా మణిహారంగా ఉండేటువంటి వెలిగొండ పూలసుబ్బయ్య ప్రాజెక్టు తెచ్చింది నేనే, పూర్తి చేయబోయేది నేనే, ఈ క్రెడిట్ నేను మాత్రమే ఇస్తానంటున్నారు చంద్రబాబు. ఒప్పుకుంటారా? పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనపడుతుందంట. అలా చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో జరిగేటటువంటి ప్రతి గొప్ప పని నేనే చేశానని చెప్పుకోవడం అలవాటు. ఆయనకున్నటువంటి అలవాటు అది.
వెలుగొండ ప్రాజెక్టు నువ్వు శంకుస్థాపన చేసింది ఎప్పుడు? 95లో అని చెప్తున్నావు, పుట్టినరోజు అని చెప్పుకుంటున్నావు. 95 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రివే నువ్వు. వెలుగొండ ప్రాజెక్టులో ఏం చేసావు? తట్టడ మట్టి తీసావా? చెంబుడు నీళ్లు తెచ్చావా? పోసావా? ఒక గుంత తీసావా? ఏం చేశావు? 9 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం. ఏం చేయకుండానే ఒక ముఖ్యమంత్రి ఆ రేంజ్లో బయట పెట్టమని అంటే 10 లక్షల కోట్లని గవర్నర్ గారితో చదివించినటువంటి ఉదాంతం కనపడట్లేదా? ఒక చౌదరి కుటుంబకుడైనటువంటి ఒక అబ్బాయిని రెడ్డి అని ఏకంగా క్యాస్టులు బయట పెట్టేసి హోంమంత్రి మాట్లాడుతుంది కనపడట్లేదా? చిరంజీవి గారిని దూషించకుండానే వారిని గౌరవించి వారిని హుందాగా బయటకు పంపించి వారు అడిగినవన్నీ చేసి పెట్టినా కూడా వారి మీద విషం చిమ్మినటువంటి నేపథ్యాన్ని మనం గమనించలేదా? ఇవాళ వారే నాలుగు ఖర్చుకొని తప్పైంది అని ఒప్పుకుంటుంది, మీరు చూడట్లేదా? ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? అసెంబ్లీలో కాదా? మరి చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు చేస్తుంటే నువ్వు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత, నువ్వు వినియోగించినటువంటి ఖర్చు ఎంత చెప్పండి బయటకి. అదే శాసనసభ సాక్షిగా చెప్పండి. నేను ఛాలెంజ్ విసురుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 తర్వాత భూసేకరణ జరిగింది. మరి నువ్వు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంటే భూసేకరణ రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు చేశాడు? రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పర్యావరణ అనుమతుల్ని సాధించారు. మరి మీరు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టుంటారా? భూమిని సేకరించకుండానే ప్రాజెక్టు కట్టుంటారా? పర్యావరణ అనుమతులు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ప్రాజెక్టుకి కావాల్సినటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేశారు. దాదాపు 11.5 కిలోమీటర్లు ఒక టన్నెల్ కంప్లీట్ చేశారు. 5 కిలోమీటర్లు ఇంకొక టన్నెల్ కంప్లీట్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. రైతులందరికీ డబ్బులు పేమెంట్లు చేశారు. 500 కోట్లు కేవలం పర్మిషన్లకు ఖర్చు పెట్టాడు. ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. మరి 9 సంవత్సరాల ముఖ్యమంత్రివి, గంప మట్టి తీయనటువంటి వాడివి నువ్వు ఏ విధంగా క్రెడిట్ తీసుకుంటావండి? ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి ఈ వ్యవస్థల్ని వాడుతున్నాడు. ఇవాళ ఆంధ్రజ్యోతి చూడండి ఎంత ఫ్లరిష్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒకే పార్టీని కొమ్ముగాస్తూ ఒకే పార్టీ మీద ఆధారపడి ఇవాళ కోట్లకు పడగెత్తేసరే ఎట్లా సాధ్యం? కానీ 15 ఎన్ని మీడియా వ్యవస్థలకి సాధ్యమైంది అది? ఉదయం ఏమైంది? ఆంధ్రప్రభ ఏమైంది? ఆంధ్ర భూమి ఏమైంది? మీకంటే ముందు నుంచి ఉన్నటువంటి పత్రికలు ఏమయ్యాయి? మీడియా వ్యవస్థలు ఏమయ్యాయి? ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఎలా కోట్లు పడగెత్తారండి? ఈ విష ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి దోచుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఈ డబ్బంతా? మీతో పాటు ఉన్నటువంటి వ్యవస్థలు నష్టాలలో మూసివేయబడితే మీరు ఎలా సంపాదించారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి కొమ్ము కాసి వారి దగ్గర క్విట్ ప్రోకో. ఇది వాస్తవం. ఆర్బీఐఏ ఈనాడులో అవకతవకలు జరిగినాయని ఆర్బీఐ ఒప్పుకుంది మార్గదర్శిలో. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు కొట్టేశారు. ఆర్బీఐ ఒప్పుకుంది కదా. మనీని మిస్యూజ్ చేశారు, డైవర్ట్ చేశారు, అక్రమ లావాదేవీలు జరిగాయి. ఇవి ఆర్బీఐ ఒప్పుకుంది. ఆ కేసుని వాళ్ళు క్లోజ్ చేశారు ఈనాడు మీద, మార్గదర్శి మీద. కానీ అల్టిమేట్గా కోర్టు ఏం చెప్తుంది, జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేటువంటిదే కదా పారామీటర్ మనకు. కోర్టులో ఎవరు ఉంటారండి? నిజంగా కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసింది? ఇవాళ సుమోటోగా ఒక సోషల్ మీడియా కేసుని సిబిఐకి అప్పచెప్పిందండి. సిగ్గుపడాలి వీళ్ళు. కోర్టు ఏం చెప్తుంది? సోషల్ మీడియా పెడుతున్నటువంటి కేసులన్నీ తప్పుడు కేసులు, ఈ కేసులు, ఈ సెక్షన్లు వర్తించవని చెప్తుంది కదా. మరి వింటున్నారా? పట్టించుకుంటున్నారా? యాక్షన్ తీసుకుంటున్నారా? కోర్టు చెప్పినవి పాటిస్తున్నారా? వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు వ్యవస్థలో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? మనిషే కదా. ఆ వ్యవస్థని ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే
ఆ రోజు ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థను ఎంత తప్పుదారి పట్టించుంటాడు. రమణ గారు ఇంగ్లీష్ మీడియం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు. మరి అంత విషయాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్కుతున్నాడు అంటే ఆ రోజుల్లో ఏమేం చేసుంటాడు. చంద్రబాబు ఆలోచించండి. గురించి పొలిటికల్ పండితులు కానీ సీనియర్ విశ్లేషకులు కానీ ఏం చెప్పినా ఒక కోట్ మాత్రం ఖచ్చితంగా చెప్తారు చంద్రశేఖర్ గారు. వ్యవస్థలతో మీరు ఆడుకుంటే కొన్నాళ్ల తర్వాత వ్యవస్థలు మిమ్మల్ని చెడుగుడు ఆడుకుంటాయని చెప్పి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు అంటూ ఉంటారు. వ్యవస్థల పనితీరు, వ్యవస్థల పరిణామాలు తెలిసినటువంటి వ్యక్తి అలాంటి వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తాడు అంటే నమ్మొచ్చా? వారి మాటలు వారికే తగిలాయి కదా, వారన్నట్టుగానే పాపం పండింది కదా. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళింది మర్చిపోయినట్టున్నారు బహుశా మీరు. మరి వారు చేసినటువంటి పాపాలకే కదా. పొలిటికల్ వెండట్ట కాదా అది? ప్రతీకారం కాదా? రాజకీయ ప్రతీకారం. ఆధారాలు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు, సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలు ఇవన్నీ పట్టవు మనకి. పచ్చ మీడియా ఏం చెప్తే అది నిజమని నమ్మేయాలి. ప్రజలంతా గొర్రెలా? ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజు సిఐడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి వారు అంత పెద్ద కేసుని వేగ్గా చేయరు కదా. అన్ని ఆధారాలతోటి అరెస్టులు చేశారు. వాళ్ళ కేంద్రంతో, కేంద్ర ప్రభుత్వంతో పొత్తులు పెట్టుకొని కేసులు పక్కదావి పట్టిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు పాలతో కడిగినటువంటి ముత్యంలాగా బయటకు వచ్చారా ఏంటి? దట్స్ మై క్వశ్చన్ టు మీరు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు దోషి, అవినీతి, అక్రమార్జన స్కామ్లు ఉన్నాయని చెప్పి ఇప్పటికీ అంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో అదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు నిలుస్తుందని, చంద్రబాబు దోషిగా తేలతారని నమ్మకం ఉందా మీకు? సార్, చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పినట్టుగానే వ్యవస్థలను మేనేజ్ చేయడం బాగా నేర్పరివారు. నేను అనలేదన్నమాట, మీరే అన్నారు. వ్యవస్థలతో ఆడుకుంటే అవి తర్వాత ఆడుకుంటాయని చంద్రబాబు గారు అన్నారన్నాను. వ్యవస్థలు మేనేజ్ చేసే మేనేజ్ చేయడంలో వారు చాలా అందవేసినటువంటి చెయ్యి అని ప్రపంచానికి తెలుసు అని వారే చెప్పుకుంటుంటారు. సరే, వారికి సంబంధించినటువంటి వారు చెప్పుకున్నా ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పిన వ్యవస్థల్ని మేనేజ్ చేయకపోతే ఓటుకు నోటు కేసు ఏమైందండి? పట్టుబడ్డారు కదా మీరు. ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, డబ్బు తీసుకున్నటువంటి వారు ఉన్నారు. డబ్బు తీసుకున్నటువంటి వారు డబ్బుని ఎవరికైతే ఇవ్వబోయారో వారే డైరెక్ట్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు అని. వారి ఆడియో ఉంది, వీడియోలు ఉన్నాయి. ఏమైంది మరి? మేనేజ్ చేయకపోతే దోషిగా నిర్ధారించబడ్డారా? ఎందుకు ఇన్ని సంవత్సరాల కేసు వెళ్తూనే ఉంది? రెండవది, ప్రజా కోర్టులో దోషిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో నిర్ధారించబడ్డారు. మావోయిస్టులు నిర్వహించే ప్రజా కోర్టా, లేకపోతే ప్రజలు ఏది తప్పు? ప్రజాస్వామ్యంలో ప్రజలే అతిపెద్ద కోర్టు అండి. ప్రజలు ఇచ్చినటువంటి 23 సీట్లప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారం గురించి, వారు చేసినటువంటి దుర్వినియోగం గురించి పదే పదే మాట్లాడాం. ఇవాళ సీట్లు ఎక్కువ వచ్చాయి అంటే చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రి మంచోడైపోయి కాదు, చేసినటువంటి విష ప్రచారం, ఈవీఎంలు రెండూ ఉన్నాయి, కాదనలేనటువంటి సత్యం. చంద్రబాబుని గెలిపించాలని కాదు, జగన్ని ఓడించాలి అనేటువంటి కసే ఇంత దారుణమైన ఓటమికి కారణం అంటారు నేను. అంటే మీరు అన్నారు కదా, కులాలని రెచ్చగొట్టి మీరేదో మాట్లాడారు. పైన అమ్మవారు కింద కమ్మవారు అని మాట్లాడినటువంటి వారు కొంతమంది ఉన్నారు. అంటే ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేసినటువంటి వ్యక్తికి తనకు అనుకూలంగా ఉండేటటువంటి వ్యవస్థలు కానీ, వ్యక్తులు కానీ, తనకున్నటువంటి ఆ యొక్క బలం కానీ, ఆ మీడియా యొక్క సపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా తనకు ఉపయోగపడితే ఉపయోగపడి ఉండొచ్చు, కాదనలేనటువంటి సత్యం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటు తెచ్చుకున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మేము ఎక్కడా ఓటింగ్ తగ్గలేదు, మా 40% అలాగే ఉంది. మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది కాదనలేనటువంటి సత్యం.